సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆళ్లగడ్డ రాజకీయం తారాస్థాయికి చేరింది. నిన్న వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఛాలెంజ్ విసిరారు. తాను ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తున్న వారు వాటిని ఆధారాలతో సహా నిరూపించాలన్నారు. ఈ విషయంపై చర్చించేందుకు నేరుగా మీ ఇంటికే వస్తానని ఎమ్మెల్యే అఖిలప్రియ సవాల్ విసిరారు. కాగా ముందస్తు చర్యల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. భూమా కిషోర్ రెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకున్నారు. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా. గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈసారి మాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు, మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చాలా మంది త్యాగం చేసినారు. అవన్నీ కూడా రేపు పొద్దున ఏదో చెప్తున్నారు, ప్రజా తిరుగుబాటు వస్తారంట తెలుగుదేశం పార్టీకి. ప్రజా తిరుగుబాటు ఏంది? 6 నెలలు 7 నెలలకే మేం చేసిన అభివృద్ధి కార్యక్రమాలలో మీరు 1% 6 నెలల్లో చేయలేకపోయినారు. కానీ మేము చేయలేనిది ఒకటి ఉంది, మీరు చేసింది. 6 నెలల్లో మీరు పెట్టిన కేసులు మేము పెట్టలేకపోయినాం, మీరు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టలేకపోయినాం. అదైతే వాస్తవం. రాష్ట్రాన్ని 6 నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి కల్లోలం ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి, కేసులు పెట్టే దగ్గర నుంచి మీ పతనం ఎప్పుడు మొదలైందంటే, ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది. ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా ఉన్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుంకన్న చెబుతారు. సుంకన్న, స్వామి, సవాళ్లు ప్రతి సవాళ్లతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ వాతావరణం జరుగుతుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఏదైతే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, అదేవిధంగా వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి కూడా పరస్పరం కూడా ఛాలెంజ్లు తీసుకోవడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన పైన కిషోర్ రెడ్డి ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలన్నీ కూడా నిరూపించడానికి ఆయన ఇంటికే వెళ్లి డిబేట్ లో కూర్చున్నాను. మీడియా ముఖంగా చర్చించాము. నేను ఎక్కడ అవినీతి ఆరోపణలు చేశారని కూడా ఆమె సవాల్ విసరడం జరిగింది. దీనికి స్పందిస్తూ కిషోర్ రెడ్డి కూడా అయితే ఇంటికాడే ఎందుకు విజయపాల డైరీ దగ్గర రండి, నేను కూడా క్షుణ్ణంగా వివరిస్తాను అన్నిటిని కూడా అని కూడా చెప్పడం జరిగింది. సో ఇద్దరు కూడా మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి కూడా నిన్న సవాల్ విసరడంతో ఉదయం నుంచి కూడా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా ఇంటి దగ్గర, అదేవిధంగా వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి ఇంటి దగ్గర కూడా పోలీసులు భారీగా వ్యవహరించారు. అయితే ఏం జరుగుతుందో అని కూడా ఇవాళ ఆళ్లగడ్డలో ఒకటే చర్చనీయాంశం నుంచి ఏ నలుగురు గుమిగూడినా కానీ ఆళ్లగడ్డలో డిబేట్ జరుగుతుందా లేదా, వీళ్ళు చర్చకు వస్తారా లేదా అని కూడా ఏదైతే తీవ్ర చర్చనీయాంశమైనటువంటి నేపథ్యంలో భూమా కిషోర్ రెడ్డి కూడా మళ్ళీ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి తను సవాల్కు కట్టుబడి ఉన్నాను, అయితే అన్ని కూడా ఆధారాలతో నిరూపిస్తాను. సో రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.